సో సిఏ ఇంటర్లో సప్లిమెంటరీ క్వశ్చన్స్ అన్న క్వశ్చన్ నెంబర్ 1 మాస్టర్ మైన్స్ ఇచ్చేటువంటి మెటీరియల్స్ సరిపోతాయా లేకపోతే ఇంకేదైనా బయట మెటీరియల్స్ సిఏ ఇంటర్లో పాస్ అవడానికి అవసరమా? అవసరం లేదు సార్, మాస్టర్ మైన్స్ మెటీరియల్ ఇస్ ఎనఫ్. సెకండ్ థింగ్, మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ చేసే తప్పు నేను చెప్తాను, కరెక్ట్ ఆర్ నాట్ చెప్పు. క్లాసెస్ జరిగేటప్పుడే మనం వీకెండ్ ఎగ్జామ్స్ పెడతాం, అవి సీరియస్గా తీసుకోరు. కరెక్ట్, చాలా మంది స్టూడెంట్స్ చేసే తప్పది. కరెక్ట్, మనం చెప్పేది ఏంటంటే అరే వీకెండ్ ఎగ్జామినేషన్స్ ఎలా తీసుకోవాలి, ఫైనల్ ఎగ్జామ్స్ లాగా తీసుకోవాలి. ఫస్ట్ అటెంప్ట్ లో సిఏ ఇంటర్ పాస్ అయ్యి వెళ్ళిపోతారు. వీళ్ళు ఏం చేస్తారంటే మెజారిటీ స్టూడెంట్స్ వాళ్ళ వయసు అలాంటిది, ఇమ్మెచ్యూరిటీ, సీరియస్ గా తీసుకోరు. మాకేదో బాకీ ఉన్నట్టుగా మళ్ళీ ఫీజు కట్టేళ్తారు, మళ్ళీ జాయిన్ అవుతారు. అవి సీరియస్ గా తీసుకోవాలి, అదే మెయిన్ ఫస్ట్ విషయం. ఎగ్జాక్ట్లీ. సి అండ్ మోహన్, సిఏ ఇంటర్లో బోత్ గ్రూప్స్ ఎగ్జామ్ రాయటం అడ్వైజబుల్, సింగిల్ గ్రూప్ ఎగ్జామ్ రాయటం అడ్వైజబుల్, అంటే గ్రూప్ వైజ్? అది బేస్డ్ ఆన్ ద స్టూడెంట్ స్టాండర్డ్ సార్. స్టూడెంట్ స్టాండర్డ్ బట్టి తను ప్రిపేర్ అవ్వగలడు, ఫాలో అవ్వగలడు, షెడ్యూల్ సాక్రిఫైస్ చేసి ప్రిపేర్ అవ్వగలడు అంటే హీ కెన్ రైట్. అదర్వైజ్ సింగిల్ గ్రూప్ రాసుకోవడం కూడా చాలా బెటర్. మంచి పాయింట్ చెప్పాడు. సి ప్రతి పాయింట్ ప్రతి స్టూడెంట్కి సమానంగా అప్లై కాదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మోహన్ సిఏ ఫైనల్ వచ్చేసరికి తను ఓన్గా ప్రిపేర్ అయ్యాడు. వీడియో లెక్చర్స్ మాస్టర్ మైన్స్లో కొన్ని, బయట వేరే వేరే ఫ్యాకల్టీ నుంచి కొన్ని తీసుకున్నాడు. ప్రిపరేషన్ అంతా ఓన్గా ప్రిపేర్ అయ్యాడు, అయినా ర్యాంక్ తెచ్చుకున్నాడు. ఇట్స్ అబ్సల్యూట్లీ ఇట్స్ అ మిరకిల్. ఐల్ టెల్ యూ, దిస్ ఇస్ నాట్ పాసిబుల్ విత్ ఎవ్రీ స్టూడెంట్. ఒక అబవ్ యావరేజ్ స్టూడెంట్స్కి ఇది వర్కౌట్ అవుతుందా అవదా మోహన్? అవ్వదు సార్, అవ్వదు, కష్టం. నీకు అవుతుంది ఎందుకంటే నువ్వు ర్యాంకర్. వెరస్ మిగతా స్టూడెంట్స్ మాత్రం బీ కాషియస్. ఇట్ ఈస్ మై ఎల్డర్లీ అడ్వైస్. డోంట్ థింక్ దట్ ఐఎమ్ మేకింగ్ దిస్ అడ్వైస్ ఇన్ ద కెపాసిటీ ఆఫ్ మాస్టర్ మైన్స్ డైరెక్టర్. సి on January 14, 2025, I finished 23 years as a chartered accountant. Way back in 2002, I qualified my CA. So it's been more than 23 years. So based on my past experience as an educationist, as a chartered accountant, as a parent, as a faculty, I'm advising this. So your own preparation, self-preparation, మీ జీవితాన్ని ఆగం చేసుకోవద్దు. మాస్టర్ మైన్స్లో చదువుకోండి. నేను చెప్తుంది ఎస్పెషల్లీ సిఏ ఫైనల్, సిఎంఏ ఫైనల్. ఎందుకంటే ఒక ఇన్స్టిట్యూషన్కి వచ్చి చదువుకోవాల్సిన అవసరం లేదు సిఏ ఫైనల్ కానీ సిఎంఏ ఫైనల్ కానీ. ఇట్స్ లైక్ ఎ ఓన్ ప్రిపరేషన్. సిఏ ఇంటర్లో అలా కాదు కదా, సిఎం ఇంటర్లో అలా కాదు కదా. ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతారు, 10 months బ్యాచ్. సో సిలబస్ అయిపోయిన ఆబ్వియస్లీ వాళ్ళు మిమ్మల్ని చదివిస్తారు ఇన్ ద నేమ్ ఆఫ్ స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్.